వెంటబడుతూ వచ్చారు. అయితే పెళ్లి విందు జరుగుతుంది. పెళ్లి వింటి వారు అందరికి ద్రాక్షారసం పోస్తున్నారు. అయిపోతూ వచ్చింది. దరిదాపుగా మరియమ్మకు ఆ ఇంటివారు చెప్పి ఉండవచ్చు. అయితే ప్రభు నేరుగా మరియమ్మ వచ్చి యేసు ప్రభువారికి చెప్తుంది. చూడండి ఏముంటుంది. 2:3 ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనెను. కాబట్టి యేసు ప్రభువారు ఏమన్నా ద్రాక్షారసం తయారు చేసే ఆయన వ్యాపారస్తుడా? ఈ లోకంలో యేసు ప్రభువారు ఏమన్నా ద్రాక్షారసం ఎక్కడన్నా తయారు చేశాడా? అలా బైబిల్లో ఏడన్నా రాయబడి ఉందా? మరి మరియమ్మ వచ్చి ఎందుకు యేసు ప్రభువారికి ఆ మాట చెప్తుంది? అయ్యా, వారికి ద్రాక్షారసం అయిపోయిందట,